తెలంగాణ నీటి వాటాల్ని దక్కించుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా గోదావరి జలాల వివాదం, నీటి వాటాలపై చర్చించారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదన్నారు సీఎం. ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ నీటి వాటాలకు సంబంధించిన రికార్డులు, సాక్ష్యాధారాలు, ఉత్తర్వులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు సీఎం. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సింది. దీనిపై త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాల్సింది. దీంతో ముందే దీనిపై ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు సీఎం రేవంత్. జలశక్తి మంత్రిత్వ శాఖకిచ్చిన నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు రేవంత్. వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న జీవోలు, తీర్పులు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్లు పరిశీలించి తెలంగాణకు జరిగిన నష్టంపై ఓ నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం.